చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. కుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సింగపూర్కు పయనమవుతున్న సీఎం టీం ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు సింగపూర్లో పర్యటన చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు. బాబుగారి వెంట వెళ్లనున్న నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ గారు. పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ఎజెండా. సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి మార్పిడి ప్రధాన లక్ష్యం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా ఈ నెల 26 నుంచి 30 వరకు సీఎం చంద్రబాబు ప్రత్యేక బృందంతో పర్యటించనున్నారు. రాజకీయ వ్యవస్థీకృత వ్యాపార వర్గాలతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పన, భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్తో పాటు అధికారులు వెళ్లనున్నారు. విలక్షణ ఆయన ప్రత్యేకత. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు హైదరాబాద్లో కన్నుమూశారు. ఫిలింనగర్లోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోట శ్రీనివాసరావు మృతి బాధాకరమంటూనే సినీ పరిశ్రమకు ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఆయనతో నాకు సన్నిహిత అనుబంధం ఉంది. 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి భాజపా తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఎంతో ప్రజాసేవ చేశారు. ఆయన ఒకే సీన్లో ఏడిపించగలరు, భయపెట్టగలరు. అలాంటి విలక్షణ నటన కోట సొంతం అని సీఎం చంద్రబాబు జ్ఞాపకం నెమరవేసుకున్నారు. ఓటరు జాబితాల సమగ్ర సవరణ దేశవ్యాప్తంగా చేపట్టేందుకు ఎన్నికల సంఘం కసరత్తు. గోల్డెన్ ఛాసిస్తో డేటా డౌన్లోడ్. విమాన ప్రమాద దర్యాప్తులో దీనిదే కీలక పాత్ర. ఉప్పుతోనే పెద్ద ముప్పు, మోతాదు మించితే ప్రమాదమేనంటున్న ఐసీఎంఆర్. జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అల్లర్లు సృష్టించడమే. వైసీపీ నాయకుల వైఖరిపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అసమర్థ విధానం, విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఏపీకి ఓడిఓపి అవార్డుల పంట. రాష్ట్రానికి 10 ఓడిఓపి అవార్డులు, 7 చేనేత హస్తకళల్లో, 2 సేద్యం రంగంలో. రాష్ట్రాల విభాగంగా మరో అవార్డుకు ఎంపిక. నేడు న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానం. మరిన్ని ఉత్పత్తులకు ఓడిఓపి గుర్తింపులకు కృషి. ఆగస్టు నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం. అదే రోజు థ్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల. రాష్ట్రంలో మరిన్ని ఆప్కో షోరూంల ఏర్పాటుకు కృషి. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి సవిత వెల్లడి. అమరావతి పేదలకు పెన్షన్ల పునరుద్ధరణ. పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన ఎజెండాగా ఈ నెల 26 నుంచి 30 వరకు పర్యటించనున్నారు. రాజకీయ వ్యవస్థీకృత వ్యాపార వర్గాలతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పన, భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, అధికారులు కాటమనేని భాస్కర్, ఎన్ యువరాజు, కార్తికేయ మిశ్రా, కన్నబాబు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నుంచి సాయికాంత్ వర్మ ఉంటారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను విస్తరించడమే సీఎం టీం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పర్యటనలో ప్రధానంగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఏపీకి ఆహ్వానించడంతో పాటు ఏపీ సర్కార్ రూపొందించిన పాలసీలను వివరించి పెట్టుబడులను ఆకర్షించే అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ వ్యాపార సంస్థల డెలిగేట్లతో సీఎం టీం భేటీలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించడం, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న విస్తృత ప్రోత్సాహకాలను వివరిస్తారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, స్పేస్ రంగం, మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చురుకుగా ప్రయత్నించనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా పునరుద్ధరణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు విదేశీ పర్యటనలను కార్యాచరణగా మలుచుకున్నారు. గతంలో విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే సింగపూర్ పర్యటన ద్వారా ఆ దేశంలో సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు అక్కడి అభివృద్ధి మోడళ్లను కూడా అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది రాష్ట్రానికి ఆర్థిక ప్రగతితో పాటు సాంకేతిక మార్గదర్శకత్వాన్ని కూడా కల్పించనుంది. అలాగే నగర ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనతో పాటు భవిష్యత్తు సాంకేతికతను అందిపుచ్చుకోవడం తదితర అంశాలపై చంద్రబాబు సారథ్యంలోని బృందం సింగపూర్లోని వివిధ రంగాల ప్రముఖులతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. పర్యటన వివరాలను తెలుపుతూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజు ఉత్తర్వులు జారీ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానిగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, వెలగపూడి తదితర 29 గ్రామాలను ఎంపిక చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పటి సీఎం చంద్రబాబు నాటి సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు గెలిపించడంతో
గద్దెనెక్కిన జగన్ రాజధాని అమరావతి నిర్లక్ష్యం చేశారు. ప్రతిపక్ష నేతగా రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించిన జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాట మడమ రెండూ తిప్పేశారు. ఏపీకి 3 రాజధానులంటూ అసెంబ్లీ సాక్షిగా కొత్త పాట అందుకోవడంతో టీడీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ వెనక్కిపోయాయి. జగన్ ప్రకటనతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ప్రజల పట్ల నాటి జగన్ ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించింది. తిరిగి 2024లో అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా విజయం సాధించాయి. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్రమంలో రాజధాని అమరావతి పనులు మళ్లీ పరుగందుకున్నాయి. అటు కేంద్రం అందిస్తున్న సహకారంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్న సమయంలో సీఎం చంద్రబాబు తన కేబినెట్ సహచరులతో పాటు ఉన్నతాధికార ప్రతినిధి బృందంతో సింగపూర్ పర్యటనకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పయనమవుతున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్రంలోని పెద్దలను కలిసి రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులను వివరించి కేంద్ర గ్రాంట్లపై చర్చించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, సిఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయాలతో పాటు నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వతితో సీఎం చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చించనున్నారు. 15 మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతో ముఖ్యమంత్రి వరుసగా భేటీ అవుతారు. 16న కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయాతో సమావేశం కానున్నారు. అనంతరం నార్త్ బ్లాక్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఇతర కార్యక్రమాలు సైతం ముగించుకుని 17న ఉదయం 9:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతి చేరుకుంటారు.